మద్యం కేసులో అరెస్టైన కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కవిత అరెస్టుపై ఢిల్లీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత అరెస్టు అక్రమమని ఆమె న్యాయవాది వాదించగా అన్ని పరిశీలించాకే అరెస్టు చేశామని ఈడీ వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం కవితను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరిచారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచిన అధికారులు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ నాగ్పాల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని, అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్ మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని వాదించారు. ఈడీ ఇచ్చిన సమన్లు, నమోదు చేసిన కేసును నిలిపేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఓవైపు విచారణ జరుగుతూ ఉండగానే కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చి 2022 డిసెంబర్లో ఇంటికి వచ్చి విచారించిందన్న ఆయన కవితను సీబీఐ సాక్షి అంటుంటే ఈడీ నిందితురాలు అంటోందని అన్నారు. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. పీఎంఎల్ఏ చట్టం, సీఆర్పీసీ సెక్షన్లు వర్తిస్తాయని చెబుతూ ఉండగా ఈడీ అధికారులు మాత్రం అవి వర్తించవంటున్నారని అన్నారు. ఒక మహిళను అరెస్టు చేసి 30 కిలోమీటర్లు పైగా తీసుకువెళితే తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. కానీ అదేదీ లేకుండానే అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించారని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతోంది. మధ్యంతర ఉత్తర్వులున్నాయి. దర్యాప్తునకు సహకరిస్తూ ఉండగా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జోయబ్ హుస్సేన్ తీవ్ర చర్యలుండవని, ఎప్పుడూ ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదన్నారు. ఏ న్యాయస్థానమూ తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. 10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని మాత్రమే చెప్పామని, అది చాలా కాలం క్రితమే అయిపోయిందని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది జనవరి 3న సమన్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుంటే ఆ పిటిషన్ ఎక్కడుందో చెప్పాలన్నారు. 24 గంటల్లో సంబంధిత కోర్టులో హాజరుపరచలేకపోతేనే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలని వివరించారు. ఇండో స్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిళ్ళై చెప్పిన అనేక విషయాలు కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయన్న ఈడీ న్యాయవాది 33% లాభాలు మేడంకి వెళతాయని బుచ్చిరాజు, అరుణ్ పిళ్ళై, రాఘవ మాగుంటె సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలు కవిత భాగస్వామ్యాన్ని చెబుతున్నాయని అన్నారు. విచారణలో కవిత తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన కొన్ని డిజిటల్ పరికరాలు ధ్వంసం చేశారని వివరించారు. క్రైమ్ జరిగిన తీరు, ఇండో స్పిరిట్స్ కు చెందిన లాభాలు, ఆధారాలు చెరిపేసేందుకు చేసిన ప్రయత్నం, డిజిటల్ డేటా ధ్వంసం చేసిన తీరు అన్నీ పీఎంఎల్ఏ కింద కేసు దర్యాప్తు చేయడానికి అనుకూలమైనవని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఇచ్చిన కోర్టు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించింది. కస్టడీ ముగిసిన అనంతరం ఈ నెల 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.